గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నెల్లూరు జిల్లాలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామీణ హోమ్ ఫుడ్స్ సంస్థ తమ కంపెనీ ఉత్పత్తులు అందిస్తామని, వాటిని విక్రయిస్తే 40% కమిషన్ ఇస్తామంటూ నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి 3.5 లక్షలు తీసుకుంది. ఇక అలా ఏపీ, తెలంగాణలోని వందలాది మంది నుంచి 30 కోట్ల వరకు డబ్బులు దండుకొని బోర్డు తిప్పేసింది. దీంతో నెల్లూరులోని బాధితులు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆశ్రయించారు. అందరూ కలిసి 4వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనే ఒక సంస్థను పెట్టి, ఈ సంస్థ ద్వారా మాకంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాంచైజీ ఇచ్చే కార్యక్రమం పెట్టి ఒక్కొక్కరి దగ్గర 3.5 లక్షల రూపాయలు అమౌంట్ తీసుకుని, ఆ కట్టించుకునే క్రమంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం వాళ్ళకి తిరిగి గత 3-4 నెలల నుంచి కూడా రెస్పాండ్ కావట్లేదు అనే ఒక ఆందోళన వారిలో మొదలైన తర్వాత అన్ని విధాల వీరికి అండదండగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఉంటుందని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. మీరు ఒకసారి ఉదయం కూర్చొని నశించిపోయింది. అందరూ అవసరమైతే పోవచ్చు సార్, మీరు అలా మాట్లాడబాకండి. అవసరమైతే లీగల్ ప్రొసీడ్ కావాల్సి వస్తుంది.